హాయ్ అండి. ఈ వీడియోలో మనం కౌశల్యం ఎగ్జామ్‌కున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. సో, ఇక్కడ చాలామందికి ఎగ్జామ్ రాసారు నిన్న. కానీ వాళ్ళు రాయలేకపోయారు టెక్నికల్ ఇష్యూస్ వల్ల. వాళ్ళకి రీషెడ్యూల్ ఆప్షన్ ఉంటదా? చాలామంది వేరే కారణాల వల్ల ఎగ్జామ్ అటెండ్ కాకపోతే రీషెడ్యూల్ ఆప్షన్ ఉంటదా లేదనేది. తర్వాత మెసేజ్ రాని వాళ్ళందరూ కూడా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా లేదా? సో, మెసేజ్ రాని వాళ్ళకి ఎగ్జామ్స్ ఎప్పుడుంటాయి? తర్వాత ఆధార్ నాట్ ఫౌండ్ అని ఎవరికైతే వస్తదో వాళ్ళు ఏం చేయాలి? కొంతమందికి రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్ లింక్ ఓపెన్ చేస్తంటే ఓపెన్ అవ్వట్లేదు. మీరేం చేయాలి? వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండండి. మీకున్న డౌట్స్ అన్నిటిని నేను క్లారిఫై చేస్తాను. మాక్సిమం 99% డౌట్‌లనేవి క్లారిఫై చేస్తాను. సో, ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేయండండి మీరు. ఫస్ట్ వీడియోని లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతది. సో, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో కౌశల్యం ఎగ్జామ్స్ రిలేటెడ్ ఏ అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ అయితే వీడియో చేయడం జరుగుతది. ఓకే. ఇప్పుడు ఫస్ట్ క్వెషన్. సో, మెసేజ్ చాలా మందికి రాలేదు. వీళ్ళకి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటది? ఓకే. ఇప్పుడు మెసేజ్ వచ్చింది కదా! ఈ మెసేజ్ అనేది ఎవరికొచ్చింది? ఇప్పుడు మాకు కొంతమంది డౌట్ ఏంటంటే మెసేజ్ మాకు రాలేదు. అంటే మేము సెలెక్ట్ కాలేదని చెప్పి చాలామంది డైలమాలో ఉన్నారు. ఓకే. ఇప్పుడు మెసేజ్ అనేది దాదాపు 1,00,000 మందికొచ్చిందండి. దాదాపు 25,00,000 మంది సర్వేలో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు డిసెంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు ఈ స్కిల్ అసెస్మెంట్ టెస్ట్‌లనేవి జరుగుతున్నాయి. ఇది బ్యాచ్ 1 మాత్రమే అండి. ఒక్కొక్క సచివాలయంలో ఒక్కొక్క రోజుకి ఇద్దరు మాత్రమే రాయగలుగుతారు. అది మార్నింగ్ 11 నుంచి 11కి ఒక షెడ్యూల్ ఉంటది. అంటే 11-12 ఒక ఎగ్జామ్. తర్వాత మధ్యాహ్నం వచ్చి 3-4 ఇవి రెండే ఉంటాయి. చాలా మందికి మెసేజ్‌లు అనేది రకరకాలుగా వచ్చాయి. 9 పీఎంకి, 7 పీఎంకి వచ్చాయి కదా! అలా ఏమి ఉండదు. మార్నింగ్ అయితే 11కి, ఆఫ్టర్‌నూన్ అయితే 3కి ఉంటది. కొంతమందికి 2 మెసేజ్‌లు కూడా వచ్చాయి. మీరేం చేస్తారంటే సచివాలయం దగ్గర ఒక లిస్ట్ అయితే వచ్చిందండి. అంటే ఈ బ్యాచ్ 1 డిసెంబర్ నుంచి డిసెంబర్ 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఎవరికైతే ఎగ్జామ్స్ ఉంటున్నాయో వాళ్ళ లిస్ట్ అయితే సచివాలయం దగ్గర ఒక షీట్ ఉంటదండి కంప్లీట్‌గా. ఎవరెవరికి ఎగ్జామ్స్ ఏ టైంలో ఉన్నాయనేది. మీకు 2 మెసేజ్‌లు వచ్చిన వాళ్ళు మీరు దయచేసి మీ సచివాలయంకి వెళ్లి ఆ లిస్ట్ తీపిచ్చుకోండండి. ఆ లిస్ట్‌లో ఉంటది ఏ టైమింగ్ అనేది. లేదంటే మీ సచివాలయం వాళ్ళకి కాల్ చేయండి. ఓకే. మీకు క్లారిటీ వస్తది. దేనికి అటెండ్ అవ్వాలని చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు కదా! అది క్లారిటీ అవుతది. సో, ఇక్కడ మెసేజ్ రాని వాళ్ళకందరికి కూడా మెసేజ్‌లు వస్తాయండి. ఇప్పుడు ఓన్లీ ఒక బ్యాచ్ 1 మాత్రమే నడుస్తున్నాయి ఎగ్జామ్. అంటే ఈ బ్యాచ్ 1లో ఎవరికొచ్చాయంటే ఎక్కువ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అండి. ఎవరైతే రీసెంట్‌గా వాళ్ళు డిగ్రీస్ కానీ, ఇంజినీరింగ్స్ కానీ కంప్లీట్ చేశారో వాళ్ళకొచ్చాయి. అంటే 2023, 24, 25 ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకే వచ్చాయి ఎక్కువ మెసేజ్‌లు. వాళ్ళే రాస్తున్నారు ఈ బ్యాచ్ 1లో. తర్వాత మీకు ఎప్పుడొస్తాయి? ఇప్పుడు మెసేజ్ రాని వాళ్ళకి ఎప్పుడొస్తాయంటే వస్తాయండి. ఈ బ్యాచ్ 1 కంప్లీట్ అయితే నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ వస్తాయి మీకు. మీరైతే మీ మొబైల్‌ని చెక్ చేసుకోండండి. మీ మొబైల్, మెయిల్ ఐడీ ఏదైతే వాట్సాప్‌కి మెసేజ్‌లొస్తాయండి. మనమిత్ర యాప్ అనేది ఉంటది గదా! ఆ నంబర్ నుంచి ఏపీ గవర్నమెంట్ నుంచి మీకు మెసేజ్‌లొస్తాయి. సో, చాలామంది డౌట్ ఏంటంటే ఈ ఎగ్జామ్స్ మనం ఇంటి దగ్గర నుంచి రాయొచ్చా? లేదంటే సచివాలయంకి వెళ్ళే రాయాలంటే లేదండి. మీరు సచివాలయంకి వెళ్ళే రాయాలి ఎగ్జామ్స్. లొకేషన్ తీసుకుంటది. మీరు ఇంటి దగ్గర నుంచి రాస్తే అది తీసుకోరు. ఎగ్జామ్ అనేది అబార్ట్ అయిపోతదండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే ఆధార్ నాట్ ఫౌండ్ వస్తుంది. చాలా మందికి రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఆ రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఆధార్ ఎంటర్ చేస్తే నాట్ ఫౌండ్ వస్తుంది. ఆధార్ నాట్ ఫౌండ్ అంటే దీని అర్థం ఏందంటే మీరు సర్వేలో రిజిస్టర్ చేసుకున్నామని అనుకుంటున్నారు. కానీ మీ సర్వేలో రిజిస్టర్ కాలేదు. ఆధార్ ఎంటర్ చేసినప్పుడు రిజిస్టర్ కాలేదు. మీరేం చేయాలంటే మళ్ళీ ఆన్‌లైన్‌లో కౌశల్యం రిజిస్ట్రేషన్ ఉంటది. అది సబ్మిట్ చేసి మళ్ళీ ఒకసారి రిజిస్టర్ అవ్వండి. ఎందుకంటే రిజిస్టర్ అయ్యుంటే మీకు మెసేజ్ వస్తదండి మొబైల్‌కి. సో, ఆధార్ నాట్ ఫౌండ్ అన్నోళ్ళకి అది సొల్యూషన్. తర్వాత మెసేజ్ వచ్చినా రాకపోయినా అందరూ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలండి. ఆ కొత్త వెబ్‌సైట్ వచ్చింది గదా! మనకి kaushelyam.ap.government. వీటిలో అందరూ అయితే ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఈ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోకపోతే మీరు ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయలేరండి. ఇది ఖచ్చితంగా ఎవరికైతే మెసేజ్ వచ్చిందో మీరైతే ఇమ్మీడియేట్‌గా ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇంకా మెసేజ్ రాని వాళ్ళు సర్వేలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కూడా ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి ఇమ్మీడియేట్‌గా. ఆ లింక్ అనేది నేను కిందైతే డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ ఇస్తానండి వెబ్‌సైట్ లింకు. ఆ వెబ్‌సైట్‌లోనే క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఒకవేళ ఆ వెబ్‌సైట్ మీకు గూగుల్ క్రోమ్‌లో వర్క్ అవ్వకపోతే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ గాని, ఫైర్ బాక్స్‌లో ట్రై చేయండి. ఒకవేళ ఈ మూడిట్లో వర్క్ అవ్వకపోతే ఇన్‌కాగ్నిజెంట్ మోడ్‌లో ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడ క్లారిటీ వచ్చేసిందా? వెబ్‌సైట్ వర్క్ అవ్వని వాళ్ళకి అది. రిజిస్ట్రేషన్ అవ్వని వాళ్ళకి కూడా అదే.
చాలామందికి మేము రిజిస్టర్ అవుతున్నాం. అది లింక్ అవ్వట్లేదు. ఆధార్ ఓటీపీలు రావట్లేదు మాకంటే మీరు డిఫరెంట్ బ్రౌజర్ యూజ్ చేయండండి. వేరే బ్రౌజర్‌లో ట్రై చేయండి. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఫైర్‌బాక్స్, మొజిల్లా ఫైర్‌బాక్స్ ఉందో వాటిలో ట్రై చేయండి. తర్వాత ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ రీషెడ్యూల్ ఎగ్జామ్ ఆప్షన్ అనేది ఉందా? లేదా? అనేది చాలామంది డౌటు. చాలామంది నిన్న రాసిన వాళ్ళు ఎగ్జామ్ అనేది టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు కంప్లీట్ చేయలేకపోయారు. వాళ్ళకందరికైతే రీషెడ్యూల్ ఆప్షన్ అయితే ఉందండి. ఎవరైతే అక్కడికెళ్ళి ఒకటి సబ్మిట్ చేస్తుంటే ఎర్రర్ వస్తుందో ఫైనల్‌గా అలాంటి వాళ్ళకైతే రీషెడ్యూల్ ఆప్షన్ ఉంది. అది మీకు మెయిల్ వస్తదండి. మీకు వెబ్‌సైట్‌లోనే మీరు ప్రొఫైల్ డాష్‌బోర్డ్ ఉంటది కదా! డాష్‌బోర్డ్‌లోనే రీషెడ్యూల్ ఆప్షన్ ఉంటదంట. మీరు దానిపైన రీషెడ్యూల్ అని పైన క్లిక్ చేస్తే మీకు ఎప్పుడనేది ఇమ్మీడియేట్‌గా ఉంటదనేది తర్వాత డేట్స్ అనేది వస్తాయండి. మీరు అప్పటిదాకా వెయిట్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ ఈ బ్యాచ్ డిసెంబర్ 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకైతే ఫిక్స్ అయిపోయినాయి. టైమింగ్స్ ఫిక్స్ అయిపోయినాయి. ఆ పర్సన్ ఎవరైనా వాళ్ళే రాస్తారు. మీకు నెక్స్ట్ షెడ్యూల్‌లో రావచ్చు. ఇప్పుడే ఇమ్మీడియేట్‌గా ఉంటదో లేదని చూసుకోండి. కొంతమందికైతే నిన్న ఇవాళ రమ్మన్నారంట. అంటే ఎవరైతే నేను టెక్నికల్ ఇష్యూస్ వల్ల సబ్మిట్ చేయలేకపోయారో మీరు ఈరోజు రండి అన్నారంట. సో, అది అప్డేటు. సో, ఇంకా కొంతమంది ఇంకా మెయిన్ డౌట్ ఏంటి? యాహ్! ఆల్మోస్ట్ అన్నీ చెప్పేసాననుకుంటున్నా పాయింట్స్. అందరికి చాలా మందికున్న డౌట్స్ ఇది. సో, ఖచ్చితంగా అండి. మీరు కౌశల్యం సర్వేలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ కొత్త వెబ్‌సైట్‌లో మీ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలండి ఖచ్చితంగా. ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత అక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. క్యాండిడేట్ రెడీనెస్ అసైన్‌మెంట్ అనేది ఒకటుంటదండి. అది ఖచ్చితంగా క్లియర్‌గా చదివి చేయండి. మీకేదైనా డౌట్ ఉంటే ఛానెల్‌లో వీడియో చేశాను. ఏ విధంగా క్యాండిడేట్ రెడీనెస్ అసైన్‌మెంట్ సబ్మిట్ చేయాలని నేను వీడియో చేశాను ఛానెల్‌లో. దయచేసి ఆ వీడియో చూడండి. అలాగే ప్రొఫైల్ ఇంతవరకు ఎవరైతే క్రియేట్ చేసుకోలేదో ఏ విధంగా ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలో నేను ఛానెల్‌లో వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. దాన్ని చూసి చేసుకోండి. ఓకేనా? పేపర్ అయితే ఎలా ఉందంటే పేపర్ అయితే కొంచెం టఫ్‌గానే ఉందండి. మరి ఆప్టిట్యూడ్ క్వెషన్స్ లెవెల్ అయితే టఫ్‌గా ఉంది. సీఎస్ఈ వాళ్ళకైతే ముఖ్యంగా ప్రోగ్రామింగ్ క్వెషన్స్ కూడా అడుగుతున్నారు. సో, అక్కడ టెక్నికల్ క్వెషన్‌లో మీరు ప్రొఫైల్ ఏదైతే పెడతారు గదా! స్కిల్స్ వాటిపైనే ఉంటాయండి. మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత డాష్‌బోర్డ్‌లో ప్రొఫెషనల్ ఇన్ఫో ఉంటది మీది. ప్రొఫెషనల్ ఇన్ఫో దగ్గర స్కిల్స్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే ఏవైతే స్కిల్స్ పెడతారో వాటిపైనే టెక్నికల్ క్వెషన్స్ ఉన్నాయండి. అందుకోసం మీరు ప్రొఫైల్ అనేది లాక్ అయిపోతదండి. మీకు ఎగ్జాము రేపుందనుకోండి 48 అవర్స్ ముందు మీ ప్రొఫైల్ అనేది లాక్ అయిపోతది. అంటే మీరు ఎటువంటి అప్డేట్ చేయలేరు. సో, వెంటనే ఇంకా మెసేజ్ రాని వాళ్ళు గూడా మీరు ప్రొఫైల్ క్రియేట్ జేసుకోండి. మీ స్కిల్స్ ఏంటనేది ఆ ప్రొఫైల్‌లో పెడితే దానికి సంబంధించిన క్వెషన్స్ అనేది ఆటోమేటిక్‌గా మీకు అక్కడ డిస్‌ప్లే అవుతాయి ఎగ్జామ్ రాసేటప్పుడు. సో, ఈ ఎగ్జామ్ అనేది 1 అవర్ ఉంటది. ఒకటి స్కిల్ అసెస్మెంట్ 45 మినిట్స్, కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ 15 మినిట్స్. ఈ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్‌లో 15 మినిట్స్‌లో మనం 3 క్వెషన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వెషన్‌కి 30 సెకండ్ మన ఇంగ్లీష్‌లో ఆన్సర్ ఇవ్వాలండి. ఎగ్జాంపుల్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ లేకంటే వై షుడ్ హైర్ యూ అనే కంపెనీ హెచ్ఆర్ రిలేటెడ్ క్వెషన్స్ ఉంటాయి కదా! లేకంటే డిస్క్రైబ్ అబౌట్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్ డిస్క్రైబ్ అబౌట్ యువర్ ఫేవరెట్ మూవీ అలాంటి క్వెషన్స్ ఉంటాయండి. అవి మీరు ఇంగ్లీష్‌లోనే ఆన్సర్ చేయాలి. అందరూ ఇంకో క్వెషన్ ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు మేము ఏమేమి డాక్యుమెంట్ తీసుకోవాలంటే మీరు ఆధార్ కార్డు, మీ మొబైల్‌కి మెసేజ్ వచ్చుంటది గదా! అదైతే తీసుకెళ్ళండి. పెన్ను, పేపర్ కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే అర్థమెటిక్ ఉంటది గదా! కాలిక్యులేషన్ చేసేదానికి. తర్వాత మీకు సచివాలయంలో అయితే వాళ్ళేమి ఇవ్వరండి. మీరు ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మీ ఫేస్‌ని ఇలా మూవ్ చేయకండి. ఎగ్జామ్ అనేది అబార్ట్ అయిపోతది. మీరు ఎగ్జామ్ రాసేప్పుడు ఒక ట్యాబ్ నుంచి ఇంకో ట్యాబ్‌కెళ్ళకండి. అలా ఎళ్ళినా కూడా అబార్ట్ అయిపోతది. చాలామందికి నిన్న రాసిన తర్వాత ఈ ఎగ్జామ్ రాసిన వెంటనే రిజల్ట్ వస్తదంటే ఈ పాయింట్స్ యాడ్ అవుతున్నాయండి. మీరు అసెస్మెంట్ తీసుకున్న సబ్మిట్ చేసుకున్న తర్వాత మనకి వెబ్‌సైట్‌లో డాష్‌బోర్డ్‌లో లీడర్ బోర్డ్ ఉంది గదా! ఆ బోర్డ్‌లో పాయింట్స్ యాడ్ అవుతున్నాయండి. ఎవరైతే అసెస్మెంట్ అనేది ఈ స్కిల్ అసెస్మెంట్ కమ్యూనికేషన్ అసెస్మెంట్ సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ చేస్తే మీకు పాయింట్స్ అనేది యాడ్ అవుతున్నాయి. ఈ ర్యాంకింగ్ అనేది ఉంటది మీకు సైట్‌లో చూడండి. ర్యాంక్స్ ఉంటాయి. ఈ ర్యాంక్స్ వల్ల మీ ప్రొఫైల్ అనేది కంపెనీకి ఫార్వర్డ్ చేస్తారు. అంటే ఎక్కువ రికమెండ్ చేస్తారు మీరు టాలెంటెడ్ అని. ఆ ర్యాంక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు డైలీ అనేది వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి. ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో మీరు డైలీ వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వండి. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. దీనిపైన అన్ని క్లారిఫై చేశాను నేను ఈ వీడియోలో అనుకుంటున్నా. ఇంకా ఏదైనా నేను పాయింట్స్ ఏదైనా మిస్ అయ్యుంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దయచేసి ఈ వీడియో మొత్తాన్ని వాచ్ చేయండండి. మీరు వాచ్ చేయకుండా కామెంట్ చేయకండి. మీకు కంప్లీట్‌గా వాచ్ చేసిన తర్వాతే కామెంట్ చేయండి.